ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనాలు. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము చివరి దినాల్లో ఉన్నాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి దినాలలో ఉన్నటువంటి మనం గత దినముల నుండి మన ఒక పాఠాన్ని మనం చదువుతున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములో మానవుడిగా ఉండి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై శిలువలోనికి వెళ్లే సమయంలో తాను శిలువ భుజం మీద పెట్టుకొని గోల్గొతా కొండ మీదికి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో వారు ఎంతో హింసిస్తూ ఆయన్ని కొడుతూ భయంకరంగా ఇబ్బంది పెడుతూ తీసుకొని వెళ్తున్న సందర్భంలో యెరూషలేము యొక్క కుమార్తెలు యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఆయన చూసి ఆయన పడేటువంటి ఆ పాటలను చూసి రొమ్ము కొట్టుకొంచు దుఃఖిస్తూ చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించినారంట. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం. యెరూషలేము యొక్క కుమార్తెలు, యెరూషలేము దేవుని యొక్క సంఘాన్ని చూపిస్తుంది, దేవుని యొక్క పట్టణాన్ని చూపిస్తుంది, దేవుని బిడ్డలను చూపిస్తున్నటువంటి సందర్భం. ఈ దినముల్లో యెరూషలేము అంటే దేవుని బిడ్డలముగా దేవుని మందిరానికి వెళుతున్న మనము, దేవుని మందిరములో ఉన్నటువంటి మనము, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి మనము, మన పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, వారి మీదకి వచ్చినట్టు శిక్ష తీర్పు ఏమిటి అని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని యెరూషలేము కుమార్తెలు, మీ కొరకు మీ పిల్లలు అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఇది మనం వాళ్ళ కొరకు ఏడవలసిన వారంగా ఉంటున్నాం. బైబిల్లో కొంతమంది పిల్లల గురించి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, వారి కొరకు బలులు అర్పించినటువంటి వాళ్ళు కూడా ఉన్నాడు. మనకు తెలుసు, యోబు గారు తమ పిల్లల కొరకు ఆ విధంగా చేస్తూ వచ్చిన సందర్భాలు మనకు కనబడుతుంది. అట్లే రాహేలమ్మ రెబెకా కూడా తన యొక్క గర్భములో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పోట్లాడుతున్నారు. ఇద్దరు పిల్లలు ఆదికాండము 25వ అధ్యాయంలో పిల్లలు లేకపోతే లేదని వాళ్ళు ఏడ్చినారు, ప్రార్థన చేసినారు. దేవుడు వారికి పిల్లలు ఇచ్చినాడు. పిల్లలు ఇస్తే ఆ పిల్లలు కడుపులో నుండే కొట్టుకుంటున్నారు, కలబడుతున్నారు, వాళ్ళు పోట్లాడుతున్నారు. తన తల్లికి ఎంతో వేదన కలిగజేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంలో ఆమె కూడా ఏం చేసింది, యెహోవాను అడగ వెళ్ళిందంట. వెళితే వారికి వచ్చేటువంటి భవిష్యత్తులో వారికి చేయబడే కార్యాలను గురించి వారి విషయాన్ని దేవుడు తెలియపరిచినాడు. ఈ దినాల్లో కూడా సంఘాలలో మనము దేవుని పని చేస్తున్నాము, దేవుని మందిరంలో ఉంటున్నాము, దేవుని సేవకులం కావచ్చు, బాధ్యత గలవారం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుడు మన పిల్లలను గురించి మనము ఏడవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే వారి ఆ విధంగా మనం లేకపోయినట్లయితే గొప్ప శిక్ష తీర్పు మన పిల్లలకు రాబోతుంది. దాన్ని బట్టి వాళ్ళకు వస్తే మనము కూడా ఏడవలసిన వారంగానే ఉంటున్నాం. అందుకని ఇక్కడ మీ కొరకు మీ పిల్లల కొరకు అన్నాడు. నేను యెరూషలేము యొక్క కుమార్తెలారా చెప్పినాడు. దేవుని మందిరాలలో, దేవుని సంఘాలలో జరిగేటువంటి మన కుటుంబాల విషయాలలో జరుగుతున్నటువంటి మన పిల్లల విషయాలలో. ఎందుకంటే చాలాసార్లు మనము నష్టపోతాము, మోసపోతున్నాము కూడా. ఏదో మన పిల్లలు చేస్తున్నారు కదా, దేవుని మందిరంలో పనులు చేస్తారని చెప్పేసి మనము అనే దినాల్లో ఉంటాం. ఈ సందర్భంగా నేను ఒక కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తాను, గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము ఈ మొదటి సమూయేలు గ్రంథములో మనకు కనబడేటువంటి వాళ్ళు ఎవరంటే ఏలీ కుటుంబము మనకు కనబడతా ఉంటుంది. ఏలీ యాజకుడుగా ఉంటున్నాడు. అతని యొక్క కుటుంబము యొక్క పరిస్థితులు మనము ఎరుగుదాము. ఎందుకంటే ఏలీ దేవుని యొక్క యాజకుడిగా ఉంటున్నాడు. ఏలీ యొక్క పిల్లలు తన యొక్క తండ్రి తర్వాత తన తండ్రితో కలిసి వారు కూడా మందిరంలో పనులు పరిచర్య చేస్తున్నటువంటి వారి గురించినటువంటి విషయం, వారి గురించి జరిగినటువంటి సందర్భాలు మనందరం ఎరుగుదుము. గమనించండి, ఎందుకనంటే వాళ్ళు ఎంతో భయంకరమైన వాళ్ళుగా ఉంటున్నారు. నేను చదువుతున్నాను, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2. అతడు వృద్ధుడైపోయినాడు ఏలీ. కాబట్టి ఏలీ వాళ్ళు చేసినట్టు భయంకరత్వాన్ని బట్టి, చాలా విషయాలను బట్టి దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది. గమనించండి 12 నుంచి, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. గమనించండి, ఏమైనట్టు వీళ్ళు దేవుని మందిరములే ఉన్నారు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు, దేవుని పనులు చేస్తున్నారు. ఈ దినాల్లో కూడా మనమందరం కూడా రాజులైన యాజక సమూహము అని చెప్తున్నాం. దేవునికి ఆరాధనలు, బలులు అంటే కృతజ్ఞతలు,
ప్రార్థనలు మనం చేస్తున్నాం, కానీ మన పిల్లల యొక్క విధానంలో కూడా మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని ఏలి యొక్క పిల్లలు, ఇది మనందరి యొక్క పిల్లలకు, సేవకులు కానీ పెద్దలు కానీ విశ్వాసులందరికీ గుర్తుగా ఉన్నటువంటి విషయం. గుర్తుగా దుర్మార్గులైనరంట. చూడండి, తండ్రి ఏ విధంగా ఉన్నాడు, పిల్లలు దుర్మార్గులుగా ఉన్నటువంటి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి వీళ్ళారా 13వ వచనంలో, జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనాను బలి పశువులను వధించినప్పుడు మాంసం వంతుడు. ఇదంతా మీరు చదవండి. భయంకర విధంగా వారు జీవిస్తూ ఉన్నటువంటి సందర్భము, జనుల దగ్గరికి జనుల నుంచి వచ్చేటువంటి దహన బలులు కావచ్చు, ఆ అర్పణలు వారు తప్పు విధానంలో దేవునికి చెందకున్నటువంటి విషయాలలో వాళ్ళు చేస్తూ, వాళ్ళు తిని బాగా పాపానికి కారణంగా బలిసినటువంటి వాళ్ళుగా ఉన్నట్లు రాయబడి ఉంటుంది. అందుకొరకనే దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చింది. 17వ వచనం, అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యము చేయటయందు అసహ్యపట్టకు ఆ యవనులు కారణమైరు కనుక వారి పాపము యెహోవా సన్నిధిలో ఏమైందంట, గొప్పదైపోయింది. దేవుడు కూడా చూసినాడు, వారి విషయంలో అవకాశం ఇచ్చినాడు, కానీ వారికి ఆ పశ్చాత్తాపం అనేది రాలేకుండా పోయింది. అందుకనే ఈ భాగం అంతట్లో కూడా 20వ వచనంలో యెహోవా సన్నిధి మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానం కొరకు, ఇది వృద్ధుడైపోయినాడు. దయచేసి గమనించండి. 22వ వచనం, 1 సమూయేలు గ్రంథము 2:22లో, ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తమ కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట మాట చెవినబడగా వారిని పిలిపించి ఇట్లనెను, ఈ జనులందరూ మీరు చేయు చెడ్డ కార్యములు నాకు మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? తన యొక్క తండ్రి కుమారులను హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి సందర్భము. నా కుమారుల అలా చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనుల మీద మీరు అతిక్రమించుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను, గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయనను. అయితే యెహోవా వారిని చంపదలసి ఉండను గనుక వారు తమ తండ్రి యొక్క మాట మొరను వినకపోయిరి. గమనించండి, ఈ దినాలలో కూడా పిల్లలారా గమనించండి, సేవకుల పిల్లలైనా, పెద్దల పిల్లలైనా, విశ్వాసుల పిల్లలైనా, పరిచర్య చేసే వాళ్ళైనా, ఎవరి పిల్లలైనా, దేవుని మందిరంలో మనము ఆయా విధాలుగా పనిచేస్తున్నాం. పాటలు పాడవచ్చు, చాపలు వేయవచ్చు, వాయిద్యములు వాయించవచ్చు, వాక్యం చెప్పవచ్చు, పరిచర్యలు చేయవచ్చు, యవనస్తుల మీటింగులు కానీ ఏదైనా మనం చేయవచ్చు. కానీ మన జీవితాలు సరిగా లేకుండా ఉన్నట్లయితే ఏలీ కుటుంబానికి రావాలంటే శిక్ష, తీర్పు ఇది మనకు మాదిరికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇదే గ్రంథములో వాళ్ళు తిరిగి పట్టబడినటువంటి సందర్భం, మందసము వెళ్ళిపోయింది. 5వ అధ్యాయంలో గమనించండి. 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఇక్కడ యుద్ధం జరిగింది. వాళ్ళు ఓడిపోతున్న సందర్భంలో దేవుని మందసాన్ని తీసుకుని రావాలనుకున్నారు. ఆ దేవుని మందసాన్ని వీళ్ళు ఓపిని, పినియాస్ అంటే వీళ్ళు మోస్తూ ఉన్నారు. యుద్ధానికి వెళ్ళినారు సందర్భాలు మనకు తెలుసు. అయితే ఏమైందంటే ఆ యుద్ధంలో వీరు చేసినటువంటి పాపాన్ని బట్టి భయంకరమైన శిక్ష వారి మీదకి వచ్చింది. మందసము పట్టబడింది. ఏలి యొక్క పిల్లలు వారు ఆ యుద్ధములో చనిపోయినారు. చనిపోయినటువంటి విషయంలో ఈ సందర్భము మనకు తెలుసు. 9వ వచనంలో 4:9 ఫిలిస్తీన్ల ధైర్యం తెచ్చుకొని మీరు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యం చేయని చెప్పాను. ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేల్లో 30,000 కాల్బలం కూలెను. మరియు దేవుని మనసం పట్టబడను. అదియుగాక ఓపిని, పినియాసులు యొక్క 2 కుమారులు హతులైరి. చూసినారా? కాబట్టి నాడే బెన్యామీనుడు వచ్చి చెప్పిండంట ఏలికి. 13వ వచనం, అతడు వచ్చి ఏలి ముందర విషయమై గుండె అవిసియు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూస్తుండను. ఆ మనుషుడు ఆ పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులు కేకలు వేసిరి. ఆ కేకలు ఏంటి అని అడిగినాడంట. 15వ వచనం, ఏలి 90 ఏండ్ల వాడై ఉండెను. అతని దృష్టి మందగిలిన అతని కళ్ళు కానరాకుండా ఉన్నప్పుడు యుద్ధంలో వచ్చిన వాడు నేనే. నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చిని నన్ను ఏలితో అనగా, అతడు నాయనా అక్కడ ఏమి జరిగినో అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలు ఫిలిస్తీన్లందరూ నిలవలేక పారిపోయిరి.
జనులు అనేకులు హతులైరి. ఓపిని పినియాసనుని ఇద్దరు కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పాను. దేవుని మందసమను మాట పలకగానే ఏలి ద్వారం దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలి అనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేవుడై ఉండను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయము తీరుస్తుండని. గమనించండి, ఏలి కోడలకు పినియాసు భార్య అప్పటికి గర్భము కలిగి కనపృద్ధుడై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయినని విని నొప్పులో తగిలి మోకాళ్ళ మీద కుంగి ప్రసవించను. ఆమె మృతి నుంచుండగా దగ్గర నిలిచున్న స్త్రీలను ఆమెతో భయపడవద్దు, కుమార్ని కంటివనను గాని ప్రత్యుత్తరం మీయక లక్ష్య పెట్టక ఉండినదై దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డ ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసం పట్టుబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు పోయిన చెరపట్టబడని చెప్పిన. మనకు తెలుసు ఏలీ కుటుంబాన్ని గురించినటువంటి సందర్భాలు ఏం జరిగినాయో. కాబట్టి దేవుని మందిరములలో పనిచేసేటువంటి మనము ఏలీ లాంటి యాజకులముగాను, సేవకులమైన, పెద్దలైన, పరిచారకులైన, ఏలీ పిల్లల్లాగా దేవుని మందిరములో పనిచేసేటువంటి పిల్లలైనా మనము సరైన విధంగా లేకపోతే ఈ ఏడిపే మనకు కలుగుతుంది. అందుకనే యేసు ప్రభువు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే లూకా సువార్త 23, 27, 28లో యేసు వారి వైపు తెలియజేసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు. నిజముగా ఈ పరిస్థితులు మనం చూస్తే మన పిల్లలు మనము గనక సరైన విధంగా లేకపోయినట్లయితే రేపొచ్చే ఏడ్పు భయంకరంగా ఏడ్పండి. అందుకొరకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని మందిరాలలో పనిచేసేటువంటి ఎవరమైనా సరే మన కొరకు, మన పిల్లల కొరకు మనము ఏడవలసిన వారంగా ఉంటున్నాం. ఇది మరొక సందర్భంలో మీరు గమనించండి, తర్వాత మీరు చదువుకోండి. లేవియా కాండము 10వ అధ్యాయంలో కూడా అహరోను యొక్క కుమారులు కూడా అన్ని ఆజ్ఞలు తీసుకొచ్చినందున వారు కాలి చనిపోయినారు. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి సేవకులమైన మనము, సేవకుల పిల్లలారా, మీరు ఏదో పరిచయం చేస్తారనుకుంటున్నారు. పెద్దల పిల్లలారా, మీరు అనుకోవచ్చు కదా మేమేదో మందిరంలో పనులు చేస్తున్నాం, అది చేస్తున్నాం అనుకోవచ్చు. విశ్వాసుల పిల్లలారా, లేకపోతే పరిచారకుల పిల్లలు ఎవరైనా సరే, మీరు గనక మారు మనసు రక్షించబడకపోతే ఒకటి వేదన తల్లిదండ్రుల మాకు ఉంటుంది, రెండవది మీరు కూడా శిక్ష అనుభవిస్తారు. కాబట్టి గుర్తించి యవనస్తుల బిడ్డలు మారు మనసు లేకుండా ఉండబాకండి. తీర్మానం కలిగి ప్రభు కొరకు మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొరకనే ఆ దినముల్లో బోధించినట్టుగా ఈ దినములో కూడా మనకు దేవుని వాక్యం అందించబడుతుంది. కాబట్టి మీ కొరకు, మీ పిల్లల కొరకు, మన కొరకు, మన పిల్లల కొరకు ఈ విషయంలో మనం కూడా ఏడ్చి ప్రార్థించే వారంగా ఉందాము. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, విశ్వాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.